ప్రెగ్నెన్సీ ఎలా కన్ఫర్మ్ చేస్తాము? మోస్ట్ ఆఫ్ ద టైం మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నప్పుడు, కరెక్ట్గా 28 డేస్ 30 డేస్ అలా రెగ్యులర్గా ఉన్నప్పుడు పీరియడ్ మిస్ అయితే, ఒక 2-3 డేస్ లేట్ అయితే, అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ ఎలా చేసుకుంటాము అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయమంటాం. ఈ కిట్స్ అన్నది ఎవ్రీ ఫార్మసీలో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. సో ఆ కిట్ కొనుక్కొని వచ్చి ఫస్ట్ పాస్ చేసిన యూరిన్ బెస్ట్, కానీ అలా ఏం ఖచ్చితంగా లేదు. ఏ యూరిన్ శాంపుల్ అయినా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయితే రికగ్నైజ్ చేసుకోవచ్చు. సో బట్ ఫస్ట్ శాంపుల్లో హెచ్సిజీ అన్న కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా అర్లీగా రికగ్నైజ్ చేసుకోవచ్చని ఆ కాన్సెప్ట్ వచ్చింది. కానీ ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయితే ఏ యూరిన్ శాంపుల్లో అయినా పాజిటివే వస్తుంది. సో యూరిన్ శాంపుల్ కలెక్ట్ చేసినప్పుడు ఒక 2 డ్రాప్స్ యూరిన్ ఆ కిట్లో వేస్తే మీకు 2 లైన్స్ వస్తే మోస్ట్ ఆఫ్ ద టైం ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇస్ పాజిటివ్ అని అంటాం. అయితే ఇది ఖచ్చితంగా 100% కన్ఫర్మేటరీనా అంటే కాకపోవచ్చు. కొంతసార్లు ఫాల్స్గా పాజిటివ్ రావచ్చు. వేరే ట్యూమర్స్ ఏమన్నా సెక్రీట్ చేస్తే, రీసెంట్గా ఏమన్నా ట్రీట్మెంట్స్లో ఏమన్నా ఇంజెక్షన్స్ తీసుకొని ఉంటే, లేకపోతే ఏమన్నా బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ ఇలా అయితే, ఇలాంటి వాటన్నిటిలో కొన్నిసార్లు మనకి సెకండ్ లైన్ వచ్చినట్టు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఫెయింట్గా వస్తుంది, డౌట్గా ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారు? ఫస్ట్ ఒక బ్లడ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. హెచ్సిజీ అన్నది బ్లడ్లో డిటర్మిన్ చేస్తాం. ఇది 100% ప్రెగ్నెన్సీ ఉందా లేదా అన్నది చెప్పే టెస్ట్. కానీ దీనిలో కూడా మేము 100% అని చెప్పము, 99.99% అని చెప్తాము. ఎందుకంటే కొన్ని హెచ్సిజీ సెక్రీటింగ్ ట్యూమర్స్లో ఈ బ్లడ్ టెస్ట్ కూడా పాజిటివ్ ఉంటుంది. సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇది కన్ఫర్మేటరీ టెస్ట్ అన్నమాట. హెచ్సిజీ పాజిటివ్ ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకోవాలి? ఆ ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉంది అన్నది స్కాన్లో కన్ఫర్మ్ చేస్తాం. అల్ట్రాసౌండ్ అని, పెల్విక్ అల్ట్రాసౌండ్ అని చేస్తాము. దీనిలో ప్రెగ్నెన్సీ శాక్ ఫామ్ అవుతుందా లేదా అన్నది చూస్తామన్నమాట. ఈ స్టెప్ రావడానికి మీరు పీరియడ్ మిస్ అయినాక 2 డేస్లో 3 డేస్లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, బ్లడ్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. 1 వీక్ లోపలే మనం ప్రెగ్నెన్సీ కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా అన్నది రికగ్నైజ్ చేసుకోగలం. ఒకవేళ స్కాన్లో మనకి ప్రెగ్నెన్సీ తెలియకపోతే అప్పుడు హెచ్సిజీ టెస్ట్ ఆర్డర్ చేస్తారు. దాన్ని బట్టి మనకి ప్రెగ్నెన్సీ లొకేషన్ తెలియాలా లేదా, ఈ టైంలో ఎక్కడుంది అన్న డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు.